అద్భుతమైన కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ జీవితంలో జరిగించునుగా. కూలిపోయిన వాటిని మరల దేవుడు మీకు అనుగ్రహించును. దేవుని మందిరానికి వెళుతున్న వారులారా, మీరు నాటబడిన వారిగా పచ్చటి ఒలీవల మొక్కల వలె మీరు ఉండాలి. ఒలీవ పచ్చటి స్థితి విశ్వాసానికి సాదృశ్యం, భక్తికి సాదృశ్యం. ఎందుకంటే దురాత్మలతో పోరాడేటువంటి శక్తి నీకు ఉండాలా, పోరాడేటువంటి బలం నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ శక్తిని బట్టే ప్రతి చీకటి కార్యాలను మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రకటించబడుతున్న యేసయ్యను చేర్చుకో, యేసును అంగీకరించు. దేవా నన్ను కాపాడు అను. నీ చుట్టూ ఎన్ని దురాత్మల సమూహమున్న గడగడ గడగడలాడిపోతాయి. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, వాక్కు అయిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని చెప్పిన దేవుడు. అట్టి దేవదేవునికి ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పాలి, ఆమేన్ అని చెప్పాలి. ఈ కార్యక్రమాలను వీక్షించుచున్న మీ అందరికీ దేవనామమున శుభములు, ఆశీర్వాదములు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవవాక్కును వినుచున్న వారులారా, మీరందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని మాట ఎవరైతే జాగ్రత్తగా వింటారో వారు దీవించబడతారని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. చాలామంది ఫోన్ కాల్స్ చేసి వారు తెలియజేస్తున్నట్లుగా చాలా ఫోన్ కాల్స్ వారు తెలియజేస్తున్నారు. ఫోన్ చేసి, అయ్యా మేము చక్కగా ఈ వాక్యాల ద్వారా దీవించబడుతున్నాము అని, మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు అర్ధరాత్రి సమయంలో కూడా మీరు ఫోన్ ఎత్తి మా కోసం ప్రార్థన చేస్తున్నారు అని చాలామంది చెప్పారు. అందును బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నా. ఈ సమయంలో గత కొన్ని దినాల నుండి ఒక చక్కటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాటిని వివరిస్తూ వస్తున్నారు. ప్రియులారా, వినాలి, జీవించాలి. అలాగే ఈరోజు 3వ అంశముగా సహించాలి అనే చక్కటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. సహించాలి అనబడే మాట, సహించాలి అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వినాలి, జీవించాలి, సహించాలి. సహించాలి. వేటిని సహించాలి? వేటిని సహించాలి? సహించడంలో ఉన్న ఆ పరమార్థం ఏంటి? సహించడంలో ఉన్న ఆ శక్తి ఏంటి? సహించాలి అంటే ఏం సహించాలి? మన జీవితంలో
అనే విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలియజేస్తారు గనుక వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ప్రియులారా, యాకోబు గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనములో చూస్తే వ్రాయబడిన మాట, శోధన సహించువాడు ధన్యుడు అని అన్నారు. ఏం సహించాలి అని అంటే శోధన సహించాలి. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రియులారా, ఈ వాక్య భాగంలో చూస్తే మనిషి ఏమి సహించాలి అనంటే శోధన సహించాలి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలారా, నీ జీవితంలో నీవు సహించవలసినటువంటి శోధనను సహించాలి. భర్తను సహించాలి, భార్యను సహించాలి, పిల్లలను సహించాలి, సమాజాన్ని సహించాలి, అన్నిటినీ సహించాలి. ఈరోజు దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. మీలో చాలామంది భార్యలు ఏం చేస్తున్నారంటే, నేను నా భర్తతో ఎన్నాళ్ళు ఈ తాగుడుబోతు భర్తతో నేను సహించాలి, ఎన్నాళ్ళు సహించుకుంటూ వెళ్ళాలి, మారని నా కొడుకుతో, మారని నా కూతురుతో ఎన్నాళ్ళు నేను సహించాలి, మారని నా భర్తతో, మారని నా కూతురుతో ఎన్నాళ్ళు సహించాలి. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు మనిషిని ఏం చేస్తున్నాయంటే భయంకరంగా ఆవరిస్తూ ఉన్నాయి. ఎన్నో సమస్యలు మనిషి జీవితంలో మనిషిని దండెత్తుతూ ఉన్నాయి. ఈరోజు వాక్కు ద్వారా మీ అందరికీ చెప్పే మాట, నీవు సహించకపోతే జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోలేవు. నీవు సహించలేకపోతే దేవదేవుడు నీకు ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోలేవు. అందుకే ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, మనిషి జీవితంలో సహించడము కొన్ని సందర్భాల్లో కుదురు పడట్లేదు, వారి వల్ల కావట్లేదు సహించడం. అయితే ఈరోజు మీ అందరికీ వాక్కు ద్వారా తెలియజేసే మాట, దేవుడైనటువంటి ఆయన, ప్రభువైనటువంటి ఆయన దూతలతో పరిశుద్ధుడని స్తుతింపబడుచున్న ఆయన, నిత్యము గనుడని వారు స్తుతిస్తుంటే గడప పునాదులు కదులుచుండుట, వారి స్వరాన్ని బట్టి కదులుచుండుట చూస్తూ ఉన్నాం. ఇంతటి అద్భుతమైన కార్యము, అంతటి స్తుతి మహిమ ఘనతకు అర్హుడైన వాడు, ఆరాధించబడుచున్నవాడు, గణపరచబడుచున్నవాడు, స్తుతించబడుచున్నవాడు, అంతటి గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచి మానవునిగా నరరూపాన్ని దాల్చాడు. నరులకు తండ్రిగా, నరరక్ష పుత్రుడుగా బయలైన తండ్రికి మంగళార్చ. నరులకు తండ్రిగా, నరరక్ష పుత్రుడిగా బయలైన తండ్రికి మంగళ స్తోత్రార్పణలు.
గమనించే మాట ఏమిటంటే, నరరూపాన్ని దాల్చి నరుడై పుట్టినటువంటి వాడు మానవులు వేసే నిందలను సహించాడు, బాధలను సహించాడు, కష్టాన్ని సహించాడు, వ్యాధిని అనుభవించాడు, శిక్షను అనుభవించాడు, సహించాడు. 39 కొరడా దెబ్బలు సహించాడు, ముళ్ళ కిరీటం పెడితే సహించారు, చేతులకు మేకులు కొడితే సహించాడు, పాదాలకు మేకులు కొడితే సహించాడు, బల్లెముతో పొడిస్తే సహించాడు, హేళన చేస్తే సహించి హింసను చంపేశాడు యేసుక్రీస్తు వారు. సహించాడు యేసువారు. ఎందుకు సహించాడు అనంటే, ఆయన సహించకపోతే శిలువ మరణాన్ని సహించలేకపోతే మనం బ్రతికుండం. మన భారాన్ని మనం మోయలేం, మన వ్యాధిని మనం మోయలేం, మన శాపాన్ని మనం మోయలేం, మన కష్టాన్ని మనం మోయలేం, మనకున్న భారాన్ని ఏది మోయలేం. అందుకే ఆయన సహించాడు కాబట్టే ఈరోజు పరిశుద్ధుడిగా నువ్వు ఉన్నావు, పవిత్రుడిగా నువ్వు ఉన్నావు. సహించాడు కాబట్టే ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావు. సహించాడు కాబట్టే నీకు రక్షణ దొరుకుతుంది. యేసువారు సహించారు కాబట్టే నీకు క్షమాపణ దొరుకుతుంది. యేసువారు సహించారు కాబట్టే నీ యొక్క పాపపు సంఖ్యలను తుత్తనీయులుగా చేశాడు. సహించాడు కాబట్టే యేసువారు నువ్వు నీతిమంతుడుగా చేయబడ్డావు. నీ పాపములో నుంచి నీకు క్షమాపణ, విడుదల, స్వస్థత, ఆదరణ దేవుడు నీకు ఇవన్నీ ఇస్తున్నారు. సహించారు కాబట్టి ఆయన సహించి శోధన సహించువాడు ధన్యుడు అని అన్నారు. వాక్యాన్ని వింటున్న వాళ్ళరా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ చెప్పే మాట, నీ జీవితంలో చాలా మటుకు నీవు సహించలేని పరిస్థితి. ఎందుకు సహించలేకపోతున్నావు? ఎందుకు నీ వలన కావట్లేదు? ఎందుకు నీ జీవితంలో ఇన్ని శ్రమలను అనుభవిస్తున్నావు? ఎందుకు నీ జీవితంలో నష్టాన్ని అనుభవిస్తున్నావు అనంటే సహించలేకపోవడం. సహింపు నువ్వు నేర్చుకోవట్లేదు. సంగమా, క్రైస్తవ సంగమా, ఒక విషయం గమనించు. ఈరోజు వాక్యాన్ని వింటున్నా నీకు చెప్పే మాట ఏంటంటే, నీ దైవజనుడు ఒక మాట అంటే నువ్వు సహించలేవు. నిన్ను గద్దిస్తే సహించలేవు, బుద్ధి చెబితే సహించలేవు. సహించకపోతే జీవ కిరీటం నీకు లేదు. ఏం లేదు చెప్పండి? జీవ కిరీటము లేదు. సహించాల. సహించువాడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకనంటే సహించకపోతే మనము దేవుని రాజ్యాన్ని మనం చూడలేము. సహించకపోతే ఆయన మహిమను మనం చూడలేము. సహించలేకపోతే ఆయన రాజ్యాన్ని మనం చూడలేము. ఆయన పరాక్రమ కార్యములు మనం చూడలేము. గమనించే మాట ఏంటంటే, మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. సహించారు.
అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు శక్తి కలిగిన వాడు, సమర్థుడు అనబడే విశ్వాసం ఉంచిన విశ్వాసవీరులు వారు. అమ్మా, ఈరోజు వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు వాక్యము వింటున్నావా? సహించలేకపోతే జయించలేవు, సహించలేకపోతే దేవుణ్ణి చూడలేవు, సహించలేకపోతే జీవకరీటము నీకుండదు, సహించలేకపోతే నువ్వు క్రైస్తవుడవే కావు. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సంఘములో ఉన్న వారికి చెప్పే మాట ఏంటంటే, సత్యవాక్కు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వినండి, దేవుని వాక్కును చేర్చుకోండి, దేవుని శక్తిని పొందుకోండి, దేవుని బలమైన కార్యాలు అనుభవించండి, దేవుడిచ్చేటువంటి ప్రశస్తమైన కార్యాలు మనిషి జీవితంలో పొందుకోవాలి. ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటంటే, సహించలేకపోతే జయించలేవు. సహించలేని నీకు విజయం ఎక్కడా? సహించలేని నీకు కిరీటం ఎక్కడా? సహించలేని నీకు బలం ఎక్కడా? సహించలేని నీకు స్వస్థత ఎక్కడా? సహించలేని నీకు రక్షణ ఎక్కడా? సహించలేని నీకు పాపక్షమాపణ ఎక్కడా? లేదు, పాపక్షమాపణ నీకు లేదు. అందుకే మీకు తెలియజేసే మాట ఏమిటంటే, ఒక వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు సహనముతో ఉన్నాడు. 38 సంవత్సరాలు సహనముతో ఉండి ఎప్పుడు స్వస్థత పొందుదామా అని అనుకున్నాడు. కానీ చివరికి యేసుక్రీస్తు వారే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని అడిగాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే స్వస్థత కలుగ చేశారు. అందుకే ఈ రోజుల్లో ప్రజలు ఎలాగున్నారంటే, ప్రభును స్వార్థపూరితమైనటువంటి వాటికి ప్రభును మనుషులు ఉపయోగించుకుంటున్నారు. బాగు చేస్తే దేవుడు ఆయన, గర్భఫలమిస్తే దేవుడు, భర్తను మారిస్తే దేవుడు, కుటుంబంలో పరిస్థితులు మార్చబడితే దేవుడు. కానీ ఇవేవి జరగకపోతే ఆయన దేవుడు కాదు అని చెప్పి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అలా చేసేవారు చాలామంది ఉన్నారు. అందుకే దేవుని పిల్లలారా, మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని నమ్మిన వారులారా మీకు చెప్పే మాట ఏంటంటే, శోధన సహించాలి. నీవెంత సహిస్తావో అంత విజయాన్ని నువ్వు పొందుకుంటావు. జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యూట్యూబ్లో ఒక న్యూస్లో నేను చూశాను. ఒక భర్త తన పిల్లల కొరకు కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, నానా ఇబ్బందులు పడుతున్నారు. తను పడుచున్న కాలంలో, ఆ పరిస్థితులలో పడుచున్న కాలంలో తన జీవితంలో విపరీతమైనటువంటి శ్రమలు వచ్చాయి. విపరీతమైనటువంటి శ్రమలు ఆ భర్త జీవితంలోకి వచ్చాయి. భారమైపోయింది. కానీ ఒకవైపు పిల్లలు వేధిస్తున్నారు,
ఒకవైపు భార్య వేధిస్తుంది, ఒకవైపు సమాజం వేధిస్తుంది, ఒకవైపు స్నేహితులు వేధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. కానీ ఎంత హింసించినప్పటికీ తాను ఆ హింసను సహించుతున్నాడే కానీ దాన్ని దాటి వెళ్ళిపోవట్లేదు. దేవుడు కూడా సహించినంత మటుకే దేవుడు ఒక వ్యక్తికి శోధనిస్తాడు. అంటే ఈ వ్యక్తి జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించాడంటే అన్ని శ్రమలు అనుభవించాడు, సహించాడు. కుటుంబం అంతా హింసించింది, బాధించింది, ఇబ్బంది పెట్టింది. కానీ చివరికి తన ప్రాణము పోయింది. చివరి శ్వాస వరకు పోరాటము చేశాడు. నమ్మిన భార్య ద్వారా హింసింపబడ్డాడు. ఆ శోధనతో బాధపడ్డాడు. భయంకరమైన పరిస్థితి, మరణం. ఆ మృత్యువు తన ఒడిలోకి చేర్చుకుంది. ఆ మృత్యువు. వాక్యాన్ని వింటున్నా ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో ఎలాగున్నాయి? కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? కుటుంబంలో పరిస్థితులు ఎలాగున్నాయి? నీ పిల్లలు ఎలాగున్నారు? నీ భర్త, నీ భార్య, నీ కుటుంబ వ్యవస్థ ఎలాగుంది? సహించేవారిగా ఉన్నారా? శోధను సహించేవారిగా ఉన్నారా? లేకపోతే తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారా? సహిస్తున్నాడని హింసించద్దు, సహిస్తున్నాడని బాధించద్దు, లోకం కట్టద్దు. ఎందుకనంటే ప్రాణం పోయింది, భర్త ప్రాణం పోయింది. భర్త లేని దానిగా భార్య, తండ్రి లేని వారిగా పిల్లలు, అనాథ బ్రతుకులు, అనాథ జీవితం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఒక భర్తగా నీ భార్యను వేధిస్తున్నావా? సహిస్తుందని మాట్లాడుతున్నావా? మనసు మార్చుకో. ఓ స్త్రీ, నీ భర్తను నువ్వు సహిస్తున్నాడని నోటికొచ్చినట్లు మాట్లాడి పలికిమాల వాడు దుర్మార్గుడు అని చెప్పి నీ భర్తను హింసిస్తున్నావా? నీ మనసు మార్చుకో. పిల్లలారా, నీ తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు నా కోసం, నేను ఏం మాట్లాడినా సహిస్తున్నారని మీరు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారా? మనసు మార్చుకోండి. తల్లిదండ్రులారా, పిల్లలు మాట్లాడుతున్నావు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, సహిస్తున్నారని వాళ్ళను మాట్లాడుతున్నావా? సహనము పోయిందంటే రెండే మనిషి జీవితంలో జరుగుతాయి. సహించగలిగితే జీవకరీటం, సహించలేకపోతే మరణం. గనుక ఇలాంటి పరిస్థితులు మనిషి జీవితంలో ఉన్నప్పుడు సహించకపోతే మనము జయించలేని పరిస్థితులు. జయించలేము. మన జీవితంలో మనము జయించలేనివి ఎన్నో ఉన్నాయి. ఈరోజు ప్రజలు భారాన్ని మోస్తున్నారు. పాపం వైపు వారి యొక్క పాదాలు పరిగెడుచున్నాయి. వారి జీవితంలో నానా రకాలైనటువంటి ఉచ్చుల్లో ఉన్నారు. ఈరోజు దేవుని పేరట మీకు చెప్పే మాట, దేవుడు మిమ్మల్ని కరుణించబోతున్నాడు. నీ మనసు మార్చుకో. సహించేవారులారా, నీ సహనాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీవు ఎంత సహనాన్ని కలిగి, ఓర్పు కలిగి ఉన్నావో,
ఎంతటి ఓర్పు కలిగి నువ్వు జీవిస్తున్నావో అంతటి బహుమానము నీకుంది. అంతటి చక్కటి కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు. ఎందుకనంటే ప్రభు తను ప్రేమించిన వారికి జీవకిరీటం ఇస్తానన్నారు. జీవకిరీటం పొందుకోవాలా, జీవకిరీటం. అందుకే మీరు నేర్చుకోండి. చాలామందికి సహనం ఉండదు. చాలామందికి సహనం ఉండదు. పని చేయమంటే సహనం ఉండదు. చెబితే చేయరు, విసుక్కుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ మేలును నువ్వు పొందుకోలేవు, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. నీవే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. మీకు చెప్పే మాట, సహించు, జయించు. ఇది నిజ జీవితం. మన జీవితంలో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, యేసు వారు సహించారు కాబట్టే ఈరోజు మనం బ్రతికున్నాం. నువ్వు సహించలేకపోతే నువ్వు జయించలేవు. ఎందుకనంటే మన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఆత్మ విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో నీవు కూర్చొని నేర్చుకోవాలి, సహించలేకపోతే నీ జీవితంలో నువ్వు జయించలేవు. నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చూడలేవు. ఎంతకాలమును సహించాలి? ఈ గొడ్రాలుగా ఎన్నాళ్ళని సహించాలి? పిల్లలు లేని దానిగా ఒకవైపు లోకం దుమ్మెత్తిపోస్తుంది, సంతానం కాలేదని, నీకు పిల్లలు పుట్టరని ఎన్నాళ్ళు సహించాలి? కొంతకాలమే నువ్వు సహించాల్సిందే. ఎంతకాలము? కొంతకాలమే. దేవుడు నిన్ను కరుణించు వరకు, దేవుడు నిన్ను ఆదరించు వరకు, దేవుడు నీ మీద ఆయన దయా సంకల్పము చూపించేంత వరకు కొంచెము కాలమే నువ్వు సహించు. ఎన్నాళ్ళయ్యా ఈ తాగుడుబోతు భర్తతో? ఎన్నాళ్ళయ్యా ఈ గయ్యాలి భార్యతో? ఎన్నాళ్ళు సహించాలి? ఈ మార్పు లేని పిల్లలతో, మార్పు లేని సమాజంలో, మార్పు లేని జీవితంలో ఎన్నాళ్ళు సహించాలి? కొన్నాళ్ళే నీ దుఃఖ దినాలు సమాప్తము కాబోతూ ఉన్నాయి. ఆమేన్. నీ దుఃఖ దినాలు సమాప్తము చేయబోతున్నాడు ఆయన. కొన్నాళ్ళే. ఎంతకాలమని సహించాలి? ఎంతకాలమని నువ్వు వేధించబడుచున్నప్పటికీ ఈరోజు ఈ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, కొంతకాలమే నీ మూయబడిన గర్భాలు తెరచబడబోతున్నాయి. మారని భర్త మార్చబడబోతున్నారు, మారని భార్య మార్చబడబోతున్నది, మారని పిల్లలు మారబోతున్నారు. ఆ అద్భుతాన్ని నువ్వు జీవితంలో చూడబోతున్నావు. అలాంటి ప్రశస్తమైన జీవితం, అలాంటి గొప్ప జీవితం, అలాంటి బలమైన జీవితం దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడు. ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నాడు. ఇన్నాళ్ళు ఓర్చుకున్నావు, ఇన్నాళ్ళు సహనంగా ఉన్నావు, కొన్నాళ్ళు సహనంగా ఉండు, కొన్నాళ్ళు సహించు. సహించిన నీవు జయిస్తావు. జయము నీదే.